బిగ్ బాస్ టీం నెక్స్ట్ టైం మీరు డోర్లు తెరిచేటప్పుడు 1కి 4 సార్లు ఆలోచించుకొని తెరవండి. ఎందుకంటే కొంతమంది కంటెస్టెంట్స్ కి సెల్ఫ్ రెస్పెక్ట్ చాలా హైగా ఉంటుంది. పాయింట్ ఆఫ్ టైం తర్వాత వాళ్ళు బాగా ట్రిగ్గర్ అయినప్పుడు బిగ్ బాస్ షోనా సెల్ఫ్ రెస్పెక్ట్ అంటే వాళ్ళు ఖచ్చితంగా తమ ఆత్మాభిమానాన్ని ఎంచుకుంటారు. ఈ రోజు ఎపిసోడ్ లో జరిగింది కూడా అదే. ఏం పోయింది, మీరు బ్యాక్గ్రౌండ్ లో బానే ఉంటారు, ఫోర్ గ్రౌండ్ లో షోకి ఫేస్ గా ఉన్న నాగార్జున గారు ఆడియన్స్ చేత మాట్లాడాల్సి వస్తుంది. అంజనా గారి ఇష్యూని అడ్రస్ చేసేటప్పుడు హాఫ్ ఆఫ్ ద నారేషన్ కరెక్టే, ఆవిడ కంఫర్టబుల్ గా ఫీల్ అయిపోవడం కరెక్ట్, కానీ ఆ విషయాన్ని అప్పుడే చెప్పాల్సింది, లేదా చెప్పే విధానం ఇది కాదు, వాడాల్సిన మాటలు ఇవి కాదు, ముందే ప్రీ ప్లాన్ చేసుకున్నారు, ఇవన్నీ కరెక్టే. ఈవెన్ మీరు డోర్లు తెరిచి మీకు ఇంకా అన్కంఫర్టబుల్ గా ఉంటే ఖచ్చితంగా వెళ్ళిపోవచ్చు అనడం కూడా కరెక్టే. కానీ ఆవిడ ఎప్పుడైతే లేదండి నేను ఇంత దూరం కష్టపడి వచ్చాను, నేను షోలో ఉంటాను అన్న తర్వాత ఆ డెసిషన్ తీసుకెళ్లి రీతు చేతిలో పెట్టడం, కాదని చెప్పి ఆ నలుగురు చేతిలో పెట్టడం, అన్ని సంజనా గారికి ఒక బడ్డన్ గా రుద్దటం ఎందుకు తీసుకునిద్ది? మీరు మినిమం అనలైజ్ చేయలేకపోయారు అనిపించింది నాకు. ఎందుకంటే ఫస్ట్ సాక్రిఫైస్ తర్వాత ఆవిడ గేమ్ స్పాయిల్ అయిపోయిందని ఆవిడ 1కి 10 సార్లు చెప్పారు. సో అందుకని ఆవిడ సింపుల్ గా నేను వాకౌట్ చేస్తానని చెప్పారు. ఒక కంటెస్టెంట్ ఎలా ఆలోచిస్తారు అని చెప్పి సంజనా గారు థింక్ చేసే విధానాన్ని అనాలిసిస్ చేయడంలో బిగ్ బాస్ టీం కంప్లీట్ గా ఫెయిల్ అయ్యారు. మీరు గిల్లితే గిల్లించుకోవడానికి అక్కడ ఉన్నది పిల్లి కాదు, పులి తిరిగి రక్కుతుంది. ఎపిసోడ్ రివ్యూ లింక్ బయోలో ఉంది, అలాగే బ్రాడ్కాస్ట్ ఛానల్ కూడా ఉంది. ప్లీజ్ డూ వాచ్ ఇట్. బిగ్ బాస్ అప్డేట్స్ అండ్ రివ్యూస్ కోసం ఈ పేజ్ ని ఫాలో కొట్టండి.